హలో అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో ఈరోజు న్యూస్ చదువుతూ ఉంటే ఒక వార్త చదివాక మనసు బాగా వికలమైపోయింది, ఎలాగో అయిపోయింది. సో ఏంటి అంటే, ఒక బెంగళూరుకి చెందిన ఒక టెక్కీ ఐటీ ఎంప్లాయీ సో తన ఆఫీస్ అవర్స్లో బిల్డింగ్ పై నుంచి దూకేసి సూసైడ్ చేసుకున్నాడు. దానికి పాసిబుల్ రీజన్, ఎగ్జాక్ట్ రీజన్ మనము ఇంకా తెలియదు. పాసిబుల్ రీజన్ ఏంటి అంటే, అతను సైబర్ ఫ్రాడ్కి గురయ్యి చాలా డబ్బు కోల్పోయాడు. ఆ కోల్పోయిన బాధలో ఆ రికవరీ అవ్వదని తెలుసు, మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు అన్నట్టు ప్రాథమికంగా చెప్తున్నారు. సో ఇది ఎందుకు టాపిక్ రేస్ చేశానంటే, అందరికీ హెల్త్ రిలేటెడ్ మెసేజెస్ చెప్తుంటాను, కాషన్స్ చెప్తుంటాను కదా. ఇలాంటి సైబర్ ఫ్రాడ్కి నేను కూడా గురయ్యాను. సో మన ఫేస్బుక్లో జరిగిన ఒక పోస్ట్లో వెహికల్ తీసుకుందామని వెళ్తే అందులో ఆ ట్రాప్లో ఎలా పడతారో తెలీదు. ఎంత భయంకరంగా ఉంటుందంటే, అసలు మెల్లమెల్లగా అతను ఏదో సిఆర్పిఎఫ్ జవాన్ అని చెప్పి స్టార్ట్ చేసి డీటెయిల్స్ తీసుకొని, మిలిటరీ అనగానే అప్పటికి చేసి డీటెయిల్స్ పంపించి ఆధార్ కార్డు కావాలి, అది లాగిన్ అవ్వాలి, ఇది అది అని చెప్పాడు. సో అది ఎలాంటి ట్రాప్లో పడిపోయాము అంటే, డబ్బు పోయింది. ఎంత భయం అనిపించేదంటే, ఆ కాల్స్ వస్తూ ఉండేవి, ఇంకా అమౌంట్ పెట్టాలి ఇది అని. ఆ కాల్ చూస్తే నాకు షివర్ స్టార్ట్ అయ్యేవి. ఒక సెన్సిటివ్ పర్సనాలిటీ వాళ్ళకి ఎట్లా ఉంటుందో చూసుకోండి. ఒక స్టేజ్ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాల. డబ్బు పోతే పోయింది, అసలు ఈ తలనొప్పి పోతుంది అనుకుంటే కుదరలా, మళ్ళీ కాల్స్ వచ్చేవి. సో ఇంకా ధైర్యం చేసి మన సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నేనైతే డెఫినెట్గా నేను సాధారణ మనిషినేనండి, నేనేదో పెద్ద ఇది కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి డీటెయిల్స్ మళ్ళీ ఎందుకు ఇదంతా తలనొప్పి అని తెలియకుండా ఒకటి ఉండేది. కానీ తర్వాత ఎందుకు ఒక మంచి థాట్ వచ్చింది, పొరపాటున మన డీటెయిల్స్ ఏదైతే మనం పంపించామో వాటితో, ఆ ఫోటోతో కావచ్చు, ఆధార్తో ఇంకా చాలామందిని మోసం చేస్తూ ఉండొచ్చు. సో అవి నా మీద ఎంతోమంది నన్ను తిట్టుకుంటూ ఉండొచ్చు ఆ ఫోటో చూసి, ఈ పర్సన్ ఎవరో మోసం చేస్తున్నాడు అని. రిపోర్ట్ చేశాను, ఎఫ్ఐఆర్ కాపీ పెట్టుకున్నాను ఇన్ కేస్ ఏమైనా. సో అది చాలా భయంకరంగా ఉంటుంది. ఇది ఎలా అంటే, కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేము చాలా సందర్భాల్లో. ఎందుకు వెళ్ళావు, ఆ మాత్రం బుద్ధి లేదా, అంత చదువుకొని రకరకాల మాటలు అంటారు, డబ్బు పోతుంది. చుట్టూ ఫంక్షన్స్లో ఏమన్నా కలిసినప్పుడు ఇదే టాపిక్ ఆఫ్ డిస్కషన్ అయిపోతుంది. అది పెద్ద ఇదన్నట్టు, అన్ని పనులు మానేసుకొని ఇంత చదువుకొని కూడా ఎట్లా చేశాడంట ఈ టాపిక్ అంటారు. సో ఆ అవమానం అవన్నీ కాకుండా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ థింగ్ చాలా. సో ఎప్పుడైతే ఇట్లాంటి సైబర్ నేరాలకు గురయ్యారో, గురవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అస్సలు తెలియని కాల్స్ ఎత్తొద్దు, అన్రిఫర్డ్ థింగ్స్ చేయొద్దు. చేసినా కూడా భయపడకుండా కంప్లీట్గా పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, మీ దగ్గర కాపీ పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ నంబర్స్ ఇంకా ఎత్తొద్దు, అంతే. కుటుంబ సభ్యులతో పంచుకోండి, లాస్ట్లో మనకు తోడుండేది వాళ్ళే. ఐ హోప్ యూ ఆల్